బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బొమ్మా బొరుసులుగా ఒకే తాను ముక్కల్లా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమాలు, అవినీతికి బాధ్యులు ఆ రెండు పార్టీలేనని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసేది బీజేపీ నేతృత్వంలో రాబోతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా జవాబుదారీతనంతో బీజేపీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో డబుల్ ఇంజిన్ పాలన వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన చూశాం, కాంగ్రెస్ పార్టీ 11 నెలల పరిపాలన చూస్తున్నాం. రెండు పార్టీలు బొమ్మ బొరుసులాగా ఒకే తానుముక్కలాగా దోపిడీ చేస్తున్నటువంటి విషయం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వంచిస్తున్నటువంటి విషయము మనం ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి నష్టానికి, దోపిడీకి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణటువంటి పరిపాలన వస్తుంది.